హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, వైసీపీ ఎమ్మెల్యే అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గుడ్ న్యూస్ చెప్పిన హైకోర్టు. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న నేరాల్లో నిందితులుగా ఉండి హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు తాత్కాలికంగా ఊరట లభించింది. సో జూన్ 6 వరకు వారిని అరెస్టు చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఉత్తర్వులతో ఉపశమనం పొందిన వారిలో ఈవీఎంను పగలగొట్టిన కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మాచర్ల వైకాపా ఎమ్మెల్యే అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. తాడిపత్రి వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా ఉన్నారు. నర్సారావుపేట వైకాపా అభ్యర్థి అయిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. దెందులూరు తెదేపా అభ్యర్థి అయిన చింతమనేని ప్రభాకర్ ఉన్నారు. తాడిపత్రి తెదేపా అభ్యర్థి అయిన జేసీ అస్మిత్ రెడ్డిలకు సైతం అరెస్టు నుంచి న్యాయస్థానం రక్షణ కల్పించింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉందని, బరిలో ఉన్న అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉన్నందున అరెస్టు నుంచి తాత్కాలికంగా రక్షణ కల్పించాలి అని పిటిషనర్ల తరపున న్యాయవాదులు చేసిన ఈ అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించింది. షరతులతో పిటిషన్ను అరెస్టు నుంచి ఉపశమనం కలిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. అభ్యర్థుల వెంట నలుగురికి మించి ఉండరాదు అని షరతులు విధించారు. వీరి కదలికపై ఎన్నికల సంఘం పోలీసులతో నిఘా పర్యవేక్షణలో ఉంచాలని ఆదేశించారు. సాక్షులను బెదిరించకూడదని, దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని పిటిషన్లకు స్పష్టం చేశారు. కేసు లోతుల్లోకి వెళ్లకుండా ఈ మేరకు తాత్కాలికంగా ఉత్తర్వులు ఇస్తూ ఉన్నట్టు ప్రకటించారు. ప్రధాన వ్యాజ్యాల్లో పోలీసులు కౌంటరు దాఖలు చేయాలని పేర్కొంటూ విచారణను జూన్ 6కు వాయిదా వేశారు. హైకోర్టు న్యాయమూర్తి అయితే ఈ విధంగా జూన్ 6కు వాయిదా వేయడం జరిగింది. సో మొత్తానికైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈ విధంగా హైకోర్టులో రక్షణ కలిగిందని చెప్పుకోవచ్చు. తాత్కాలికంగా ఉపశమనము. ఈ విధంగా ఈ నలుగురు కంటే ఎక్కువ మందితో వీరెవరు తిరగవద్దని, అలాగే వీరి కదలికపై ఈసీ పర్యవేక్షణ అయితే చేస్తూ ఉంటుంది, పోలీసులు నిఘా అయితే ఉంటుంది అని చెప్పారు. సో ఈ నలుగురు ఎవరంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఇక గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చింతమనేని ప్రభాకర్, జేసీ అస్మిత్ రెడ్లకు, వీరితో పాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.